భారత సైనికులు భయపడ్డారు. యుద్ధం చేయమంటే మోడీ కబుర్లు కహానీలు చెప్తాడేంటి? ఆర్మీ వాళ్ళకి కొత్తగా ఫ్రీడమ్ ఇవ్వడం ఏంటి? ఆర్మీ వాళ్ళకి ఫ్రీడమ్ ఆల్రెడీ ఉంది కదా. అయినా సరే చేతగాని వాళ్ళలాగా ఇంకా యుద్ధం చేయట్లేదేంటి? యుద్ధం చేయడం అంటే దీపావళి రోజు మీరు కాల్చే పటాకీలు అనుకుంటున్నారా ఏంటి? అండ్ ఆర్మీ వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అంటే ఫ్రీడమ్ ఉంది, కానీ ఫుల్ ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే భారతదేశంలో ఆర్మీ ప్రభుత్వ అండర్తో నడుస్తుంది అంతే తప్ప పాకిస్తాన్లో లాగా పిఎంని ఇంట్లో కూర్చోబెట్టి తానే నడపదు. సో మన దేశానికి పిల్లపిత్రి పాకిస్తాన్కి చాలా తేడా ఉంటుందన్నమాట. సో మీరు అనుకున్నట్లు మీకు యుద్ధం చేయాలనే సరదా ఉంటే దయచేసి ఒక్కరోజు మీరు పిఓకే బార్డర్లో మన ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మీరు గమనించాలి. ఇంకోటి, మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రతిదీ వీడియోలతో సహా రిలీజ్ చేస్తే ఇజ్రాయెల్ దేశం లాంటి దేశం మన దేశం కాదు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేశభక్తులు మన దేశంలో లేరు. మన దేశంలో ఎలా అంటే యుద్ధం జరుగుతుందంటే పాకిస్తాన్ వాడికి సపోర్ట్ చేసే వాళ్ళే చాలా మంది ఉంటారు, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ ఇజ్రాయెల్ దేశంలో తన దేశం యుద్ధం చేస్తుందని తెలిసి ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఇజ్రాయెల్ అందరూ తిరిగి అదే దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. సో మన దేశంలో యుద్ధం జరిగితే మన నాయకుల్ని మన ఆర్మీ వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటారు. కాబట్టి నా దేశంలో 140 కోట్లు ఉంటే 40 కోట్ల మంది దేశభక్తులు ఉన్నారు. మిగిలిన 100 కోట్ల మంది ఎట్టు తిప్పిన రకరకాల కారణాలతో దేశద్రోహులుగానే ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో నేను వినవించుకునేది ఏంటంటే, ఈ మిగిలిన 100 కోట్ల మంది మూసుకొని కూర్చుంటే 40 కోట్ల మంది దేశానికి ఉపయోగకరమైన వాళ్ళుగా ఉంటారు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళందరినీ మనం ఎలిమినేట్ చేద్దాం, వాళ్ళని కౌంటర్ బ్యాక్ చేద్దాం. దట్స్ ఇట్.